పాటి మీ అందరికి అర్థం ఏముంటదండి, మేమందరం సిటీని చాలా క్లీన్ గా ఉంచుతాం, పారిశుద్ధ కార్మికులం. సో సిటీ నీట్గా లేకపోతే మాకు నిద్ర పట్టదు, అందుకని క్లీన్ చేసుకున్నాం. బేసిక్ మేము చెత్త క్లీన్ చేస్తామండి, కాకపోతే నా దగ్గర బోల్డ్ చెత్త ఉంది, ఇదంతా చెత్త మా వాళ్ళందరూ. సార్ రేపు ఇంట్లో చిన్న పెళ్లి చూపులు ఉంది, లీవ్ ఇస్తారా? దేనికి లీవ్? ఇప్పుడు లీవ్ ఇస్తారా ఇవ్వరా? లీవు ఇస్తారా ఇవ్వరా? అంత గట్టిగా అరదు కానీ 2 వెంట్రుకలు పైన లేవు కదా, కింద తీసుకుందాం. అవును, వెంట్రుకలు ఏం తీసుకున్నారు? రేపు పొద్దు మా బాసు నేను సీరియస్ అయ్యానరా, నా వెంట్రుకు కూడా పేగడానికి ఫీల్ అవుతావు కదా, అందుకే 2 వెంట్రుకలు తీసుకున్నా. సార్ చెప్పరా. నాకు కూడా 2 రోజులు సెలవు కావాలి సార్. అయితే నేను కూడా మీ రూమ్ కి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటాను. నువ్వు నాకు అప్లికేషన్ పెట్టుకోండి, నేను పెట్టుకోవాలి నీకు. రోజు నా వల్ల కాదు సార్, కొద్ది జీతం పెంచాను సార్. నీకు ఏ డేట్కి ఇస్తున్నావు జీతం? 1st తారీఖు ఇస్తున్నావు సార్. ఇప్పటి నుంచి 5కి ఇస్తా, పెంచాను పో. ఓకే సార్, ఓకే సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? పొట్టి ఏంటి నీకోసం గొల్లపువ్వే. అబ్బా ఎంత బాగుందో. నచ్చిందా? ఎక్కడిది? ఎక్కడదంటే ఏంటి, చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. అరే ఎవడో ఎంత బాగున్నా సరే కాళ్ళలో పడేసాడు, తీసుకొచ్చి కడిగిచ్చాడు నీకు అంతే. చెత్త చెత్త. చెత్త పట్టుకెళ్ళేదేంటి? అదేటమ్మా, చేతికి ఇవ్వకుండా మేము ఎలా తీసుకెళ్తామమ్మా? చెత్త మీ చేతికి ఎందుకు ఇస్తాము? ఇంట్లో తీసుకొచ్చి బయట పెడతాము, అదే మీరు తీసుకెళ్ళాలి. అదేటమ్మా, పిచ్చెక్కిన కోరట బొచ్చంతా పీక్కుందని తెచ్చి మా చేతిలో పెట్టుకుని మేమే చేస్తామమ్మా. ఏంటి వర్ష, ప్రాబ్లం ఏంటి? చూడు వెంకీ, ఇక్కడ చెత్త పట్టుకెళ్తే నేను చేతికి తీసుకెళ్లి వాళ్ళకి అందివ్వాలంట. చెత్త పడేరా, ఈ విషయం మా ఆవిడకి తెలిసి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు రాజు అడిగిలో మీ ఆవిడ తెలిసి ఎలా ఉంటుందో తెలుసా? ఎంతమందిని బెదిరిస్తారు? మీ పని ఏంటి? మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నావు? చెత్త ఎక్కడ పెట్టినా చెత్త చేసే వాళ్ళు తీసుకెళ్లి పడేసేయాలి. అమ్మా, మాకు జీతాలతో పాటు రెస్పెక్ట్ కూడా కావాలమ్మా. రెస్పెక్ట్ మీకు మేము ఎందుకు ఇస్తాం? అంతే, మాకు రెస్పెక్ట్ లేదు, మేము వర్క్ చేయం కదా. అయినా నేను ఒక్కదాన్ని ఉన్నానని కదా మీరు ఇలా చేస్తున్నారు. మన కాళ్ళు అందరూ వెళ్తాం రండి. ఏమైంది ఏమైంది? మీ అబ్బాయా? కాదు, నా హస్బెండ్. వీడా వీడా చూడు నరేష్, అక్కడ చెత్త పట్టుకెళ్తే ఆ చెత్త తీసుకెళ్లి వాళ్ళ చేతికి అందివ్వాలంట. మనం ఏరా చెత్త తీసుకెళ్ళనున్నారంట? తీసుకెళ్ళం. మీరు చెప్పింది చెయ్యాలి, మీరు తిట్టింది పడాలి. ఆఫ్టర్ ఆల్ చెత్త తీసుకునేవాడా? ఆఫ్టర్ ఆల్ అన్నా కదా, అసలు హైదరాబాద్ లో మొత్తం ఎన్ని జోన్లు ఉన్నాయి తెలుసా? 30 జోన్లు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్కొక్క జోన్ కి 10 స్ట్రీట్లు ఉన్నాయి సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మీకు జలుబు వస్తే జ్వరం వస్తే కనీసం గేట్ కూడా దాటరు, అలాంటిది మేము జలుబు వచ్చినా రోగం వచ్చినా కష్టపడతాం సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఇలాంటి ఆఫ్టర్ ఆల్ చాలా ఉన్నాయి సార్, టైం అయిపోతుంది సార్. నువ్వు ఎన్ని ఆఫ్టర్ ఆల్ చెప్పినా ఆఫ్టర్ ఆలే. హలో, మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు పని చేయడానికి వచ్చినప్పుడు పని చేయాలి, ఎక్కువ మాట్లాడకూడదు. అవును, చెయ్యం. చెయ్యాలి. మీరు ఆగండి ఒక్క నిమిషం. చూడు ఒరే, చెత్త కొంచెం నువ్వు కూడా చెప్పడానికి వచ్చా. స్నానం చేసా, స్మెల్ వస్తున్నావు. మీరు కాకపోతే 100 మంది పని వాళ్ళని పెట్టి చేయించుకుంటాం పని. అసలు ఇక్కడ పని ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆకాశంలో ఎగిరేది విమానం, మనుషులందరూ సమానం. పారిశుద్ధ్య కార్మికుల గౌరవం ఇవ్వాలి. మీ పరిశుభ్రత మా లక్ష్యం, మా భద్రత మీ లక్ష్యం. ఒరే మావి మేము చదువుతారా? ఈ శుభలజ్జం ఎవరురా నువ్వు? ఈ శుభవార్త కదరా మీ శుభ్రత. మీ శుభ్రత మీకే లక్షణం. లక్షణం కదరా లక్ష్యం. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మీ భద్రత మీకే లక్షణం. లక్షణం కాదు, లక్ష్యం. లక్ష్యం. నువ్వు సూపర్ రా. మన ఉద్యమం స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ కూర్చోరండి. రావాలి 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 కావాలి కావాలి. నరేష్, ఈ గొడవ ఏదో పెద్దదయ్యేలా ఉంది, దీన్ని కూల్ చేయాలంటే రష్మి అక్కని పిలుద్దామా? అప్పుడు ఇంకా పెద్దగైతే సరే పిలిచే. రష్మి కావాలి 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 న్యాయం కావాలి. కావాలి కావాలి న్యాయం కావాలి. కావాలి కావాలి న్యాయం కావాలి. కావాలి కావాలి. రష్మి కావాలి. మాకు న్యాయం కావాలి. మీ కాలు కదా దూరం కలిసి చెప్తాను. సరే ఏంటి కావాలి? ప్రాబ్లం ఏంటి?
నేను అక్కడ చెత్త పుట్ట పెట్టాను. చెత్త పుట్ట వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళకి లోపల వేయించాలంట, వాళ్ళు తీసుకెళ్లారట. స్టాప్ ఇట్. ఇప్పుడు మాధవనండి, చెప్పండి. మాకంటూ రెస్పెక్ట్ ఉండాలి, మాకంటూ గౌరవిస్తేనే ఆ చెత్త తీసుకెళ్లి పడతాం. అంటే అఫ్ కోర్స్ మేము క్లీన్ చేసేలా మమ్మల్ని చీప్ గా చూడకూడదు. సో మాకు రెస్పెక్ట్ కావాలి, ముందు మాకు న్యాయం కావాలి. చెత్త పెట్టుకెళ్ళడానికి రెస్పెక్ట్ ఏంటి? అంతే కదా, నువ్వు చెత్త ఎదవ ఉంది. చెత్త పక్కన పెడతాం కానీ ఏదో మాత్రం కరెక్టే కదా. నన్నంటే ఓకే, వీళ్ళందరినీ ఉంది. అదైతే పెద్ద సమస్య. మాకు న్యాయం కావాలి. సరే, న్యాయం చేయడానికి నేను అంత పెద్ద న్యాయ దీక్షను కాదు కాబట్టి నువ్వు ఎన్ని చేసినా న్యాయం జరగదు. ఎందుకు జరగదు? ఇక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళు రాగానే న్యాయం అన్నీ అవుతాయి. అవునా? అవును. చెత్తలో నరేష్ అవేంటి నీ బట్టలేరా చెత్తోడికి ఇస్తున్నా. ఆల్ రైట్. సో ఇప్పుడు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కాలనీ ప్రెసిడెంట్ రావాల్సిందే. సో వాళ్ళు ఫోన్ చేస్తా. హలో కాలనీ ప్రెసిడెంట్. ఆలీ గారిని మేడం చూస్తుంటే ఎమ్మెల్యేలా మళ్ళీ తీయాలనిపిస్తుంది నాకైతే. ఓకే, హీరోగా అయితే నేను ఓకే. మరి ఇంద్రజా గారు ఆల్రెడీ అమ్మ అయిపోయింది కాబట్టి అమ్మకి ఆర్డర్ ఇస్తే కరెక్టా? అయితే నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటారా? నీకు అమ్మమ్మకి ఆర్డర్ ఇస్తాను. సార్, ఎమ్మెల్యేలా ఎప్పుడు తీసినా నేనే మీ జోడి, ఇంకెవ్వరు వచ్చినా ఆడియన్స్ ఒప్పుకోరు. అయితే కన్ఫర్మ్. సో ఇంద్రజానే హీరోయిన్. ఏప్రిల్ 28కి తను హీరోయిన్ అయ్యి 31 years, నేను హీరో అయ్యి 31 years. మళ్ళేసుకో. మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి, రష్మి కూడా అప్పుడే వచ్చి 31 years. అన్ని గుడ్ న్యూస్ బానే ఉన్నాయి సార్, కానీ మాకే బ్యాడ్ జరిగింది. ఏం జరిగింది సార్? మేము సిటీని చాలా క్లీన్ గా ఉంచుకుంటాం. ఇంత క్లీన్ గా ఉంచుకున్న వాళ్ళకి మాకు కొంచెం రెస్పెక్ట్ ఉంటే ఎంత బాగుంటుంది సార్. ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్ వాళ్ళు మాకు. నువ్వేం టెన్షన్ పడకు, ఇక్కడ కూలీ ఈ పక్కనే ఉన్నాడు ఆలీ. మా లైఫ్ లో మాకు ఎంటర్టైన్మెంట్ లేకపోయినా ఫ్యామిలీ దూరంగా ఉండి మీకోసం కష్టపడుతున్నాం అన్న. అలాంటి మాకు రెస్పెక్ట్ ఎవరంటే అసలు? ఆలీ గారు వాడు చెత్త పట్టుకెళ్ళి అంటున్నాడు. ఏంటి నన్ను తీసుకెళ్ళమంటావు? నిన్ను అంటే నీ చెత్త రష్మి గారు వాళ్ళు చెత్త పట్టుకెళ్ళని అంటున్నారు. నిన్ను బ్యాగ్ లో వేసి కట్టేసి బయట పడేస్తావా? వెళ్ళు. ఆలీ గారు, మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? మనకి సాటర్డే సండే కొంతమందికి హాలిడే ఉంటది. వీళ్ళకి పాపం సాటర్డే కాదు, సండే కాదు, పండగ కాదు, ఏం జరిగినా కూడా నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. సో ముందుగా మనం వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం, మాతో పాటు వాళ్ళు ఇస్తారు. మరి మీ అందరు రెడీయా? మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్ రైట్. సో పిచ్చి ప్రేమ గురించి అందరూ ఎప్పుడో ఒక స్టోరీ వినుంటారు, కానీ పిచ్చి ఫ్రెండ్షిప్ గురించి ఎప్పుడైనా వినారా? అంటే 10th క్లాస్ లో నా ఫ్రెండ్ కి చికెన్ పాక్స్ వస్తే అరే నేను కూడా ఎగ్జామ్ రాయను, ఎందుకంటే ఎక్కడ క్లాస్ తేడా కొట్టేస్తుందని. అరే నా ఫ్రెండ్ కి పెళ్లి అవుతుంది, నేను కూడా ఏదో రకంగా ఎవరైనా పట్టుకొని ఆ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే లేకపోతే నా ఫ్రెండ్ నుంచి నేను దూరం అయిపోతా. అలాంటి ఒక కాన్సెప్ట్ సీరియల్ తో ఈ టీవీలో టెలికాస్ట్ అవుతుంది. సీరియల్ పేరు వచ్చి సంధ్యా రాఘవ్. అండ్ టుడే వి హావ్ ఆన్ అవర్ షో ద లీడ్ కాస్ట్ along with us, so let's welcome them. సుకల సీర చుట్టేసి గజల పట్టిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే సో సంధ్యా రాగం నుంచి వచ్చేసారు సంధ్య అండ్ వింధ్య. am I right? No, I am Sandhya, she is Vindhya. I am Vindhya. మీ ఫ్రెండ్షిప్ అలాంటిది, అసలు విడివిడిగా లేరు, మీరు కలిసిపోయారు. పిచ్చి ప్రేమ గురించి ఆఫ్ కోర్స్ ఎన్నో స్టోరీస్ విన్నాము, చూసాము, రియల్ లైఫ్ లో కూడా ఎన్నో విన్నాము, కానీ ఇలాంటి ఫ్రెండ్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ చిన్నగా మాస్ అండ్ క్లాస్, రిచ్ అండ్ పూర్ మధ్యన చిన్న గొడవ జరుగుతుంది. మరి మీ ఫ్రెండ్షిప్ లో అలాంటి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అసలు లేదు. చిన్నప్పటి నుంచి we are best friends, from school days to college days to married life we are best. కానీ ఇక్కడ వింధ్య హస్బెండ్ గారు మరీ చాలా గోల్డ్ మ్యాన్ లా ఉన్నారు, అలాగే మీ హస్బెండ్ గారు కొంచెం సింపుల్ గా ఉన్నారు. రిచ్, ఆయన అమాయకుడు శ్రీకర్, నేను ఆటగాడు రాజేష్.
మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏం లేదు, అతను ఆటగాడు అంటున్నారు, మనడే అమాయకుడు అంటున్నాడు. బయట క్యారెక్టర్ చూస్తే మనడు చాలా ఆటగాడు నాకు తెలుసు మనడు గురించి. మీకు తెలిసిపోయిందా? నిజమే ప్రసాద్ అన్న, అది వాస్తవం. క్వైట్ ఆపోజిట్ ఇచ్చారు క్యారెక్టర్స్. కాదు కాదు, ఎవరు ఆటగాడు అనేది మా రాంప్రసాద్ గారికి ఫస్ట్ తెలుస్తుంది. నాకెలా తెలిసింది? ఫేస్బుక్ లో అమ్మాయిల మెసేజ్ పెట్టి నాకు రిప్లై ఇచ్చాడు, దా కలుద్దాం అన్నాడు మనడు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఈ సీరియల్ ద బెస్ట్ కాంబో ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ మల్లెమాల అండ్ ఈటీవీ. సో ఆ కాంబోలో మేము రావడం వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మల్లెమాల మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు మల్లెమాల గురించి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో మళ్ళీ చేయడం అండ్ ఈటీవీలో అది టెలికాస్ట్ అవ్వడం. సో అలీ గారు, ఇంద్రజా గారు, సంధ్యారాగం టీమ్. ఎస్, సంధ్యారాగం అనగానే నాకు గుర్తుకొచ్చేది మా గురుగారు జంజాల్ గారు. సో వారు ఒక సినిమా తీశారు, పడమటి సంధ్యారాగం. సో దాంట్లో సగం ఇది సంధ్యారాగం. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. నిజంగా ఇది చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఇయర్స్ 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 తరపున నడవాలి. మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికి మీరు కూడా మాతో పాటు మా షోని ఎంజాయ్ చేయండి.